హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో నోట్లో నీళ్లూరించే చింతకాయ తొక్కు పచ్చడినైతే చూపించబోతున్నానండి. ఈ నిల్వ పచ్చడి ఒక్కసారి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇష్టంగా తినొచ్చు. వేడి వేడి అన్నంలోకి నెయ్యి ఇష్టపడేవారైతే నెయ్యి వేసుకొని తిన్నా, లేదా ఇలానే తిన్నా కూడా సూపర్ ఉంటుందండి. ఇది చేయడం కోసం ముందుగా లేత చింతకాయలని మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత కచ్చా పచ్చాగా రోట్లో గానీ, మిక్సీలో కానీ దంచి పెట్టుకోవాలండి. నేను ముందే దంచి పెట్టుకున్నాను. ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. ఇది ఇలా దంచి పెట్టుకుంటే ఎన్ని రోజుల వరకైనా మనకి నిల్వ ఉంటుందన్నమాట. మనకి నచ్చినప్పుడు కొంచెం కొంచెం తీసి పచ్చిమిర్చితో కానీ, పండు మిర్చితో కానీ తాలింపు వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే తాలింపు వేయడం కోసమని ఒక బౌల్‌లోకైతే చింతకాయ తొక్కు పచ్చడిని తీస్తున్నాను. దీంట్లో కారం ఏమీ వేయకుండా ఉత్త చింతకాయలు మాత్రమే ఇలా తొక్కి పెట్టుకోవాలండి. పైన ఉన్న పీచులు అవి ఇవి తీసేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటే ఎన్ని రోజులైన వరకైనా నిల్వ ఉంటుంది. దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ వరకు అయితే నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్‌లో పండు మిర్చినైనా యూజ్ చేయొచ్చండి. కానీ పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిక్సీ జార్‌లోకి ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత ఇదే చింతకాయ తొక్కుని వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్‌ని, చింతకాయ తొక్కుని ఇలా 2 కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసినా కూడా అంత మంచిగా ఉండదండి. ఇలా కొంచెం బరకగానే మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్‌లో ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకోండి. ఈ పచ్చడిలోకి జీలకర్ర చాలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఇందులోనే పొట్టు చేసిన వెల్లుల్లిపాయలను కూడా వేయండి. ఇలా వెల్లుల్లిపాయల్ని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి అనేది ఎర్రగా వేగాలండి. అలానే ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలండి. కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు బాగా వేగి ఇలా రావాలన్నమాట. ఇలా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేయాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న చింతకాయ తొక్కు పచ్చడిని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం పచ్చడికి బాగా పట్టేలాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం పచ్చిమిర్చి పచ్చిగానే తీసుకున్నాం కాబట్టి అది కొంచెం వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్‌గా ఇందులోకి జీలకర్ర, మెంతి పొడిని కూడా వేయండి. ఆ వీడియో స్కిప్ అయింది. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేయండి. జీలకర్ర, మెంతులని కొంచెం కొంచెంగా తీసుకొని వేయించి పొడి చేసి ఇందులోకి వేశారంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. అంతేనండి, నోట్లో నీళ్లూరించే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇలా మనం చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసి వేడివేడి అన్నంలోకి తిని చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.